అది గీక్కుని తినటం అనేది ఓ పెద్ద తృప్తి ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతున్నది? ఎవరిళ్లలోనన్నా చేసుకుంటున్నారా బేసిక్గా? ఇక్కడ ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారంటే సైంటిఫిక్ పదాలు అంటారు, P1 P12 ఇట్లాంటి, దాంట్లో ఈ కొవ్వులు ఇట్లాంటి అయ్యో పదాలు ఉంటాయి. ఈ సైంటిఫిక్ పదాలకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు బట్లర్ ట్రాన్స్లేషన్ చేసుకుని వచ్చినటువంటి సమస్య. దేవుడు అనేటటువంటి భక్తుల సెంటిమెంట్ అయితే ఆ సెంటిమెంట్ని రివర్స్లో చేసుకొచ్చి రావడం వల్ల వచ్చింది. ఇక్కడ సమస్య ఒకటి పరిష్కారం అయిపోయే టైంలో కొత్త సమస్యను సృష్టించుకుంటున్నారు. మేబీ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తనొక్కడే అయితే నమ్మట్లేదు కాబట్టి పవన్ చేత చెప్పించారు. ఈవెన్ బీజేపీని వాళ్ళు జ్యోతి రాసిన కథనం ప్రకారం చూస్తే బీజేపీ మరింత యాక్టివ్గా ఉండాలన్నారట. ఏమన్నా బీజేపీ ఏమన్నా ఇంట్లో జేబులో సంస్థ యాక్టివ్గా ఉండాలి ఇట్లాంటి విషయంలో, ఈ విషయంలో అంటే ఏంటి, వీళ్ళు చెప్తే నమ్మట్ల. బీజేపీ అయితే హిందుత్వ పార్టీ కాబట్టి వాళ్ళు రెచ్చిపోయి మీరు తిట్టండి అన్నటువంటిది. వాళ్ళలో ఇప్పటికీ ఒకళ్ళిద్దరు తెలుగుదేశం వీరాభిమానులైనటువంటి నాయకులు ఆ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే దేవుడి విషయంలో ఆట, దేవుడితో ఆట. తప్పు జరిగితే ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు నేనే ఆ రోజునైతే నాకు ఓ రకంగా షివర్ అయిపోయా. నేను ఆ వీడియో చేసి నేను పెట్టేదాకా కూడా ఒక రకంగా షివర్ అయిపోయాయి. ఎందుకంటే హిందూ దేవుళ్ళకి సంబంధించి అదేంటి అట్లాంటిది పెట్టడం ఏంటని స్వామీజీని పెట్టి డిబేట్ చేశాను నేను. ఆ రోజున స్వామీజీలతో ఇంటర్వ్యూలు చేశాను నేను. ఎందుకంటే అంత బాధ అనిపించేసింది నాకు. ఆ తర్వాత 1 by 1 పేపర్లు చూసి